క్లాస్ కూడా ఉంది. గురు పౌర్ణమి అంటే గురువుల్ని గౌరవించేటప్పుడు మనం గుడికి వెళ్తే దక్షిణ ఎలా ఇస్తామో గురువుల్ని గౌరవించేటప్పుడు కూడా గురు దక్షిణ మనం ఖచ్చితంగా ఇవ్వాలా. దీనికి ఉదాహరణ ఏకలవ్యుడు వారి గురువుని ఫోటో పెట్టుకొని విద్య నేర్చుకున్న తర్వాత వారు గురువు ఆజ్ఞాపిస్తే అతని బొట్ల మీద సమర్పించారు. అలాగే మీకు చక్కదిద్దిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మీరు గౌరవించేటప్పుడు గురుదక్షిణగా మీకు సంబంధించిన ఏదో మీకు తోచిన వస్తువు అయినా ఖచ్చితంగా ఇవ్వాలి. అది మీరు నేర్చుకున్న విద్యకి ప్రతిపాదన. ఈ సదా అవకాశం